నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే దుర్గామాత గురించి. దుర్గామాతని పూజించిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. మీరు ఏమి కోరుకుంటే ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. మంచి జ్ఞానము, తెలివితేటలు కలుగుతాయి. ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు ప్రసాదిస్తుంది మాత. కనుక మీరు ఏదన్నా అనుకుంటే ఆ పని త్వరితగతిన నెరవేరుతుంది. కనుక దుర్గామాత యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి మంత్రం వలన మీకున్నటువంటి శత్రువులు తొలుగుతారు. శత్రువుల భయం ఉండదు. వాహన ప్రమాదాల నుంచి భయం ఉండదు. కనుక మాత దుర్గామాత, దుర్గాదేవి సకల రక్షణని కలగజేస్తుంది. కనుక ప్రతి శుక్రవారము కూడా మరియు దేవీ నవరాత్రుల్లో కూడా దుర్గామాతను పూజించడం వలన, కుంకుమ పూజ చేసుకోవడం వలన అద్భుతమైనటువంటి దివ్య ఫలితాలు మీకు కలుగుతాయండి. అలాగే దేవీ నవరాత్రుల్లో మీరు గనక కుంకుమ పూజ 1 కేజీ కుంకుమ తెచ్చుకుని మేము తెలియజేయనున్నటువంటి ఈ 2 మహిమాన్వితమైన అద్భుతమైనటువంటి అతి ప్రాచీన మంత్రాలు మీరు పఠించడం, జపించడం వలన మీకు ఎల్లవేళలా ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. ఆ శూలిని దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ దుర్గామాత సదా శూలధారిణిగా ఉంటూ మీకు అదృష్టాన్ని కలగజేస్తుంది. మీకు అదృశ్యంగా ఉంటూ ఆ మాత మిమ్మల్ని ప్రతిరోజు పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తూ, రక్షిస్తూ మిమ్మల్ని సదా చూసుకుంటుందని మేము తెలియజేస్తున్నాం. ఆ మాత అనుగ్రహం వలన మీకు సర్వ శుభాలు కలగాలని మేము తెలియజేస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి బీజాక్షర సహిత మంత్రము మరియు మహిమాన్వితమైనటువంటి నామము, మంత్రము మేము తెలియజేస్తాం. ఈ మంత్రాల వలన మీకు శత్రువుల బాధలు తొలగడమే కాకుండా అద్భుతంగా ధనలాభము, వస్తులాభము, ఆరోగ్యము కలుగుతాయి. మరియు మీ పిల్లలకు మంచి చదువు, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నతమైనటువంటి పదవులు కలుగుతాయి. మరియు అద్భుతమైనటువంటి మీకు ఉన్నటువంటి మనోకామ్యాలు నెరవేరుతాయి. కష్టాలు, నష్టాలు తొలగుతాయి. మీకు ధనలాభము, వస్తులాభము కలుగుతుంది. కాబట్టి దుర్గామాత సదా మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి దుర్గామాత యొక్క పూజా విధానము మరియు పరిహారాలు కూడా మేము మీకు తెలియజేస్తాం. కనుక ముందుగా ఈ పూజా మందిరంలో, పూజ గదిలో దుర్గామాత యొక్క చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ ఉన్నట్టుంటే దీపారాధన చేయండి. దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాం దుర్గామాత యొక్క నామము, మంత్రము. కనుక మీరు ముందుగా 108 ఎరుపు రంగు పుష్పాలు, తెలుపు రంగు పుష్పాలు, పసుపు రంగు పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పువ్వులు సిద్ధం చేసుకోవాలి. 108 ఉండాలి. 108 సార్లు పూజ చేయడానికి 108 పుష్పాలు ఉండాలి. కనుక దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాం దుర్గామాత యొక్క నామాన్ని, మంత్రాన్ని మరియు దుర్గామాత యొక్క దీక్షా మంత్రాన్ని. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాలు మీకు తెలియజేస్తున్నాం. దీపారాధన చేయండి. ఒక్కొక్క పువ్వు చేత్తో పుచ్చుకొని దుర్గామాతకు నమస్కరించుకోండి. మాత, మాకు కష్టాలు, నష్టాలు తొలగాలి. మాకు, మా పిల్లలకు వివాహం అవ్వాలి. వివాహం అయిన తర్వాత వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలి. మంచి జ్ఞానము, తెలివితేటలు, వ్యాపారాభివృద్ధి వాళ్ళకి రావాలి అని కోరుకోండి. వారి యొక్క మనోకామ్యాలు, నా యొక్క మనోకామ్యాలు నెరవేర్చి తల్లి దుర్గామాత, దుర్గాదేవి
నమో నమః అని నమస్కరించుకుని మీరు దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్నాము దుర్గామాత యొక్క నామాన్ని, మంత్రాన్ని. ఓం శూలధారిణ్యై నమః. 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 ఓం శూలధారిణ్యై నమః అంటూ ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్కసారి పూజ చేయాలి. 108 పుష్పాలతో 108 సార్లు పూజ చేయాలి. మరియు ఒక అర కేజీ కానీ కేజీ కానీ కుంకుమ తెచ్చుకుని పూజ చేయాలి. ఇలాగా కుంకుమతో మట్టికి 1000 సార్లు పూజ చేయాలి. 1008 సార్లు పూజ చేయాలి. ఓం శూలధారిణ్యై నమః అంటూ 1000 సార్లు పూజ చేయాలి. దుర్గామాతకు 1000 సార్లు కుంకుమతో పూజ చేయాలి. చేసిన తర్వాత ఆ కుంకుమను మీరు ఒక డబ్బాలో వేసుకుని ధరించాలి. మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే, ఉద్యోగానికి వెళ్ళినా సరే, ఏ పార్టీలో కన్నా వెళ్ళినా సరే, పార్టీ అంటే రాజకీయ పార్టీ, మరియు ఉద్యోగానికి కానీ, సభల మీటింగ్ కానీ, మరియు ప్రయాణం చేసేటప్పుడు కానీ ఆ బొట్టును ధరించినట్లయితే కుంకుమను దుర్గామాత రక్షణ కలుగుతుంది. కనుక మీరు ఈ పరిహారాన్ని పాటించండి. సదా దుర్గామాత అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ యొక్క కుంకుమని గంగాజలంలో చిటికెడు ఒక చెయ్యిలో ఒక బొట్టు గంగాజలం బొట్టు వేసి బొట్టు అంటే చుక్క వేసి గంగాజలం దాంట్లో చిట్టేడు కుంకుమ వేసి కలుపుకొని ధరించినట్లయితే వ్యాపార స్థలానికి కానీ ప్రయాణం చేసినట్లయితే మీకు దుర్గామాత అనుగ్రహం కలుగుతుందండి. ఎల్లవేళలా ఆ మాత రక్షణ కలుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని పాటించండి. మరియు 108 పుష్పాలతో పూజ చేసిన తర్వాత, కుంకుమతో పూజ చేసిన తర్వాత 3 సార్లు అగరబత్తి కానీ అగరవత్తులతో కానీ సాంబ్రాణితో కానీ 3 సార్లు ధూపం దుర్గామాతకి ఇవ్వాలి, దుర్గాదేవికి. ఇలా ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. మీ సొంత చేతులతో మీ ఇంట్లోనే చేసుకున్నటువంటి నైవేద్యాలు ఏమిటాయి? ఆ నైవేద్యాలు అంటే పులిహోర కానీ, పాయసం కానీ, చక్కెర పొంగలు కానీ, దద్దోజనం కానీ, మరియు అద్భుతమైనటువంటి పొంగలు కానీ, కట్టు పొంగలు కానీ, మరి పానకం కానీ, వడపప్పు కానీ నైవేద్యం సమర్పించాలి. అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యం మీ సొంత చేతులతో సమర్పించాలి. అదే దేవి నవరాత్రులు అయితే పిండి వంటలు, గారెలు, బూరెలు, అప్పాలు, చిట్టుగారెలు అన్నీ చేసి అమ్మవారికి నైవేద్యంగా ఆ 9 రోజులు నియమ నిష్టాలతో పూజ చేయాలి. నేను ఏ విధంగా అయితే పూజా విధానం చేస్తున్నానో ఆ విధానం చేస్తేనే చాలు, శుభం కలుగుతుంది. కనుక నేను తెలియజేసిన నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నా. 18 సంవత్సరాలు దుర్గామాత పూజ చేసిన వాడిని నేను. కనుక నా అనుభవంతో చెప్తున్నాను. కనుక ఈ విధంగా చేసుకోండి, శుభం కలుగుతుంది. ఎవరెవరో చెప్పారు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, అవి చేసుకోక్కర్లేదు. 10 మందిని 20 మందిని పిలిచి భోజనం పెట్టక్కల, మీ ఇంట్లోనే చేసుకోవాలి. మీ చుట్టాలను పిలవండి, పెళ్ళి కావాల్సిన చుట్టాల అమ్మాయిల అబ్బాయిని పిలవండి, పెళ్ళి అయిన 5 దంపతులను పిలవండి. వాళ్ళ బట్టలు, గాజులు అవి ఇవ్వండి, కుంకుమ పూజ చేసిన కుంకుమ ఇవ్వండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. మీకన్నా పెద్దవారు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, దంపతులు, ఆడ మగ పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళని పిలవండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, మీకు శుభం కలుగుతుంది. అంతే తప్ప ఎక్కువగా ఖర్చు పెట్టుకోకండి. మీకు
కొంతమంది మంచిగా మీకు చేయొచ్చు, కొంతమంది డబ్బు తీసుకుని మీకు ఫలితం తగ్గుతుంది. అందరూ మంచి వాళ్ళు ఉండరు. కనుక ఈ విధంగా మేము మీకు తెలియజేస్తున్నాం. సదా దుర్గామాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఈ నైవేద్యాలు మేము ఇన్ని పెట్టలేమండి, మాకంత శక్తి లేదు, టైం లేదు. మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వ్యాపార ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, మేము బిజినెస్ ఉందని మాకు బిజినెస్ చూసుకోవాలి, లేదా మాకు పార్టీ ఉందని మా పార్టీలోకి వెళ్ళాలి, మీటింగులు ఉంటాయి అనుకుంటే కనుక మీరు అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ కొట్టి మరియు బెల్లం ముక్క, పటికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. సాధారణ శుక్రవారాల్లో, దేవీ నవరాత్రులు అయితే కొంచెం కష్టమైనా సరే తెల్లవారుజామున లేచి మీరు ఈ నైవేద్యాలు వండుకుని చక్కగా పూజ చేసుకుని మాతకు ఈ నైవేద్యాలు పెడితే సరిపోతుంది. కనుక మేము తెలియజేస్తున్నాం, దేవీ నవరాత్రుల మట్టి కొంచెం ఒక్క 9 రోజులు కష్టపడితే సరిపోతుంది. కొంతమంది సెలవు ఉంటుంది, కొంతమంది సెలవు ఉండదు, కొంతమంది హాఫ్ డే ఉంటుంది. కనుక ఈ విధానాన్ని తెలియజేస్తున్నాం. సదా దుర్గామాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. దుర్గామాత దగ్గర ఉన్నటువంటి మహిమ ఏంటయ్యా అంటే, ఒక్కసారి ఆ మాతకు పూజ చేస్తే జీవితాంతం మీ కుటుంబాన్ని తరతరాలుగా రక్షిస్తుంది. మీరుంటారు, మీ తర్వాత మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ అమ్మాయి తర్వాత అమ్మాయి, అమ్మాయి తర్వాత అమ్మాయి, అబ్బాయి తర్వాత అబ్బాయి, అబ్బాయి తర్వాత అబ్బాయి, అలాగే 9 తరాలు చూస్తుంది మాత, 9 తరాలు. కనుక దుర్గామాత అంత మహిమ కల మహాదేవత, సాక్షాత్తు పరమేశ్వరుని భార్య. దుర్గములను తొలగిస్తుందంటే కష్టాలు తొలగిస్తుంది మాత. ఆడవాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, చెప్పుకునే కష్టాలు ఉంటాయి, చెప్పుకోని కష్టాలు ఉంటాయి. వాళ్ళు చెప్పుకోలేరు కొంతమంది అయితే, అసలు ఎంతో బాధపడతారు. అలాంటి కష్టాలు తొలగిస్తున్న మాత నీ తల్లిగా వస్తుంది, మీ పిన్నిగా వస్తుంది, మీ అత్తయ్యగా వస్తుంది, మీ చెల్లిగా వస్తుంది, తెలిసిన వాళ్ళగా వస్తుంది, నీకు తెలియకుండా సహాయం చేసి వెళ్ళిపోతుంది, ఆశీస్సులు అందించిపోతుంది, అనుగ్రహాన్ని అందించిపోతుంది. కనుక ఆ మాత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి. కనుక మాతను పూజించండి, శుభం కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి మహాదేవి దుర్గామాత యొక్క మంత్రాన్ని తెలియజేసాం. కనుక ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి, 21 సార్లు, 11 సార్లు. మరి కష్టం అండి, మాకు పూజలు చేయలేవండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలనుకుంటే 9 సార్లు అనుకోండి మనసులో, ఓం శూలధారిణ్యై నమః, ఓం శూలధారిణ్యై నమః, ఓం శూలధారిణ్యై నమః అంటే సరిపోతుందిగా. కష్టమేముంది? చేతితో కుంకుమ తీసుకోవడం, ఓ చుక్క ఇది వేసుకోవడం, చిటికెడు కుంకుమ, 2 చుక్కలు గంగాజలం, పొట్టు పెట్టుకో చక్కగా. 3 సార్లు అనుకో మంత్రం మనసులో, కుంకుమ కలుపుకుంటూ చక్క బొట్టు పెట్టుకో, బయటకు వెళ్ళు, శుభం కలుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని పాటించండి, చక్కగా శుభం కలగజేస్తుంది మాత దుర్గామాత. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు తప్పనిసరిగా జపించాలి. మీకున్నటువంటి అప్పుల బాధలు తీరాలంటే, కష్టాలు నష్టాలు తీరాలంటే, మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావాలని ఈ మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మాత రప్పిస్తుంది మీ దగ్గరికి. స్వయం దుర్గా చలే అచలే సర్వ ప్రదేశే నిర్గమే మహారక్షే దుర్గా అంటారు. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మాత రక్షిస్తుందట. ఏ దుర్గమైన ప్రదేశాల్లో, కొండలు కానీ గుట్టలు కానీ ఎక్కడున్న ప్రదేశాల్లో ఉన్న దుర్గామాత ఉంటుంది. ఇంకొక విషయాన్ని మేము మీకు తెలియజేయాలి. ఇప్పుడు ధ్రువుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు గురించి చెప్తాడు ప్రహ్లాదుడు. అంటాడు, తండ్రి హిరణ్యకశిపుడు
నీ దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని ప్రహ్లాదుడు అంటాడు. నా దేవుడు ఇందు కలలేడు, ఎందు అయినా ఉంటాడు, ఎందెందు వెతికినా అందందే ఉంటాడు. అంటే ఎక్కడని కాడు, అక్కడని కాడు, ఎక్కడన్నా ఉంటాడని. అలాగే దుర్గామాత కూడా ఎక్కడన్నా ఉంటుంది. దుర్గా స్వయం చలే, ఏ మంత్రంలోనైనా సరే స్వయంగా చెలించగలిగిన శక్తి దుర్గా. శివమంత్రంలో శక్తిలో ఉంటుంది, మరియు విష్ణు మంత్రాల్లో దుర్గా ఉంటుంది. కనుక దుర్గా ఎక్కడైనా ఉంటుంది. గణపతి దుర్గాంశ మరియు లక్ష్మీ అంశ దుర్గా. లక్ష్మీ గణపతి హోమం రెండు కలపండి, దుర్గామాత హోమం. కనుక ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక దుర్గామాత అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ పరిహారాలను పాటించండి, శుభం కలుగుతుంది. మరియు ఈ నైవేద్యాలు సమర్పించిన తర్వాత 3 సార్లు కర్పూర హారతి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని 1008 సార్లు కానీ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. మీరు కూర్చున్నటువంటి ఆసనం మీద మీరు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే, ఎరుపు రంగు వస్త్రం చీర కానీ పంచా కండువా కానీ ధరిస్తే కనుక మీరు కూర్చునే చాప కానీ పీట కానీ దానిపైన మీరు ఏ రంగు అయితే ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ ధరిస్తారో ఆ రంగు వస్త్రం పరుచుకుని కూర్చోవాలి. రుద్రాక్షమాల తీసుకోవాలి. పురుషులు మగవారు రుద్రాక్షమాలతో జపం చేయాలి. మరి ఆడవారికి ఏమిటయ్యా జపమాల ఉండదు కదా అనుకుంటే మీరు మిరియాల గింజలు 108 మిరియాల గింజలు ఆడవాళ్ళు స్వీకరించాలి. ఒక ఖాళీ గిన్నెలో మిరియాలు వేయాలి 108. ఇంకో ఖాళీ గిన్నెలో లెక్క పెట్టుకోవడానికి ఒక్కొక్కటి వేసుకోవడానికి ఇంకో ఖాళీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే 108 జపించాలి. దుర్గామాత మంత్రం ఓం శూలధారిణ్యై నమః అంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు అంటే 1008 సార్లు ఒకే రోజు 3 గంటల లోపు జపిస్తే తెల్లవారుజామున కానీ మీకు సర్వశుభాలు కలగజేస్తున్న దుర్గామాత. దేవీ నవరాత్రుల్లోనూ మీరు ఈ మంత్రాన్ని జపిస్తే, స్మరిస్తే, పఠిస్తే మీకు మాత రక్షణ కలుగుతుంది. సదా రక్షిస్తున్న మాట మీకు అన్ని శుభాలు కలగజేయడమే కాదు, మీకు ఏది కావాలన్నా అది త్వరితగతిన తెప్పిస్తుంది. అంటే నేను ఈరోజు పెద్ద కారు కొందాం అనుకుంటున్నానండి. ఈరోజు ఈ మంత్రాన్ని జపిస్తున్నాను, రేపు పొద్దున కల్లా కారు గుమ్మంలో ఉంటుందా అంటే ఉండదండి. అలాగా మీకు కారు కొనగలి శక్తి ధనాన్ని చేకూరుస్తుంది అంతవరకే. అలా అయితే పాటికి మన ప్రధానమంత్రికి మనమే అనుకునే ప్రధానమంత్రికి ఇంకా శక్తి ఉంటుందండి. ఆయన కూర్చుని ఒక్క నిమిషం నాకు 100 విమానాలు ఒకేసారి వచ్చేయాలండి, నాకు గుమ్మంలో ఉండాలంటే ఉంటాయా? ఉండవు. అందుకు జస్ట్ ఇది ఉదాహరణ మాత్రం, క్షమించాలి, ఉదాహరణ కోసం తెలియజేశాను. అలా ధనం ఉంటే ఏదన్నా సాధించగలం, దుర్గామాత శక్తి ఉంటే ఏదన్నా సాధించగలం. మనశ్శాంతి శక్తిని కలగజేస్తుంది మాత. కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మేము మీకు తెలియజేశాం కనుక భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ప్రతి శుక్రవారం కానీ దేవీ నవరాత్రుల్లో కానీ. దేవీ నవరాత్రులు ఎందుకయ్యా అంటే శుంభులను సంహరించిన దుర్గామాత రక్షించి సదా ప్రజల్ని, సకల చరాచర జీవులను, ప్రాణకోటిని, విశ్వాన్ని రక్షించింది మాత. ఒక భూమిలో ఉన్న ప్రజలనే రక్షించింది అనుకుంటాం, భక్తుల్ని కాదు. ఆమె లయకారిని, మొత్తం విశ్వాన్ని సమతుల్యాన్ని చేసింది. మన భూమి ఎలాగైతే ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందో అలాగే విశ్వం కూడా దాని యొక్క సమయాన్ని అనుగుణంగా చలింపజేస్తుంది దుర్గామాత. దుర్గామాత అంత గొప్పది, మన తల్లి వంటిది.
మన తల్లి టైంకి అన్నం పెడుతుంది, పాలు ఇస్తుంది, బట్టలు ఇస్తుంది. కనుక మాత ఎల్లవేళలా మన స్కూల్ పంపుతుంది, చక్కగా చూస్తుంది. అలాగే దుర్గాదేవి కూడా అంతే. మనం ఎలా ఉన్నా సరే మనం రక్షిస్తుంది మాత. కనుక ఒక పెద్ద ఆయన ఉన్నారు, దేవుణ్ణి నమ్మరు వారు. అయితే వాళ్ళ కుటుంబంలో ఎవరు నమ్మరు దేవుణ్ణి. నమ్మకపోతే వాళ్ళ పూర్వీకులు నమ్మేవారు. దుర్గామాత దీక్షలు అవి తీసుకునేవారు. చక్కగా బాగుండేది అంట. కలకత్తా వెళ్ళేవారు. అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు దీక్ష తీసుకునేవారు, కాళికామాత పూజ చేసేవారు. అంత వీళ్ళ కుటుంబం నమ్మదు. వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు నమ్మరు. నమ్మకపోతే ఒక సాధువు అంటాడు, బాబు మీ తాత ముత్తాతలు గారు నా చిన్నప్పుడు ఉండేవారండి. వాళ్ళు అంటే ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ తాత ముత్తాతలు అతను చూస్తాడు కదా. అతను చిన్నప్పుడు వాళ్ళ తాత 50 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఈ దేవుణ్ణి నమ్మని వాళ్ళకి. తాత ఇలా ఉండేవారు బాబు, మీరు దేవుణ్ణి నమ్మట్లేదు ఏంటి బాబు అన్నారు. దేవుడు మాకెందుకు, మా పోలేని కోట్లు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, దేవుణ్ణి నమ్మితే వస్తాడా మా ఇంటికి రాడిగా అన్నారు ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళ మనవరాలు కూడా అలాగే అందయ్యా. అప్పుడు ఒకరోజు శ్రావణ శుక్రవారం, ఆ రోజు గుడి బయట అందరికీ అన్నదానం జరుగుతుంది దేవాలయంలో. వీళ్ళు అక్కడికి వచ్చారు, ఆ వీధి నుంచే వెళ్తున్నారు. ఒక పెళ్ళైన యువతని గుద్దేశారు వీళ్ళు కారుతో. పక్క నుంచి వెళ్ళమ్మా చూసుకోకల రోడ్డు మీద తిరుగుతున్నావు అన్నారు. ఆ మంది మీరు కష్టాల్లో ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోవాలి. మీ తాత నాకు ఓలని బహుమతులు ఇచ్చేవారు, మీరే కారుతో గుద్దేస్తున్నారు అంటే ఆ రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి వాళ్ళకి. ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులు తిరిగారు. అంటే ఎవరో వీళ్ళ ఆస్తి తీసేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ఎన్నో ఆఫీసులు తిరిగారు, ఎన్నో తిరిగారు. ఇటేమో చెల్లికి హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది, ఇటు అన్నయ్య జాయిన్ అయిపోయాడు, ఇటు నాన్న జాయిన్ అయిపోయాడు, అమ్మ జాయిన్ అయిపోయింది. చాలా కష్టపడిపోతున్నారు. అలాగే ఏమిటయ్యా అంటే ఒక సాధువు కనిపించాడు కదా, అతన్ని అడుగుదామని. ఎందుకంటే సాధువు అతని కొడుకు లాయరు. అతని ద్వారా వెళ్ళాడు. వెళ్తే అతను ఒకటే, మా తండ్రి చెప్పినట్టు ఫస్ట్ చేయండి, వీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా నేను డాక్టర్ని కూడా రెడీ చేస్తాను, ఫారెన్ నుంచి రప్పిస్తాను, నాకు ఎన్నో డాక్టర్లు తెలుసు, దేశ విదేశాల డాక్టర్లు. అలాగే మీ యొక్క ల్యాండ్ పేపర్స్ అన్నీ ఇవ్వండి, మీ ఇంటి పత్రాలు నాకు ఇవ్వండి, నేను మార్చేస్తాను అన్నాడు. అప్పుడు అంతా అయిపోయింది. అన్నీ మెల్లిమెల్లిగా జరుగుతున్నాయి. హాస్పిటల్ నుంచి అందరూ వచ్చేసారు. ఈ యొక్క స్థలాలు మట్టికి అందరూ తీసేసుకున్నారు, ఇల్లు తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళకి తిరిగేదానికి కారు ఒక్కటే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 10 లక్షలు 8 లక్షలు ఉన్నాయి అంతే. 10 కోట్లు ఉండేవి, ఎవరో లాగేసుకున్నారు. అప్పుడు అన్నాడు ఒక అతను, పలానా స్వామీజీ ఉన్నారు, మీ ఇంటి పేరిటి స్వామీజీయే, మీ బంధువే, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. స్వామీజీ అవి మేము నమ్మం, దేవుణ్ణి నమ్మం మేము అన్నారు. ఒకసారి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. వెళ్ళారు. వెళ్తే అతనికి వీళ్ళు తెలుసు, అతనికి వీళ్ళు కుటుంబ సభ్యులు బంధువులేగా. చెప్పు బాబు కూర్చో, నీ పేరు చెప్పాడు కూర్చోమన్నాడు. ఇంట్లో అందరి పేర్లు చెప్పాము, మనవరాల పేర్లు తెలియవు కదా, వాళ్ళ పేర్లు అడగని కూర్చోమన్నాడు. ఒకటి అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో కాదు,
మీరు దేవుణ్ణి నమ్మనన్నారు, పర్లేదు నమ్మపోయినాను. ఇంట్లో పూజిస్తున్న మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ తాత ముత్తాత పూజిస్తున్న దుర్గామాత ఫోటోలు విగ్రహాలు బయట ఎందుకు అమ్మేశారు అని అన్నాడు. అంటే మేము దేవుని నమ్మం కదా, అందుకని బయట పాడేసామని. పాడేయకుండా ఉంటే బాగుంటుంది. ఆ విగ్రహాలను మీరు పూజ చెయ్యరు, దేవుణ్ణి నమ్మరు అనుకుంటే కనుక ఎవరి చేతన్న దుర్గామాత భక్తుల చేత ఇంట్లో పెట్టించండి, వాళ్ళ చేత శుక్రవారం పూజించండి, మీరే నైవేద్యాలు వండి పెట్టండి. మీ ఆస్తులు మీకు తిరిగి వస్తాయని ఆ చుట్టాలు అతను స్వామీజీ తెలియజేశాడు. ఈ స్వామీజీని కూడా పిలిపించాడు. సరే మా బంధువులే అన్నాడు స్వామీజీ. అవునా అండి అన్నాడు గుడి బయట ఉన్న అతను. అప్పుడు ఒక్క 3 నెలల్లోనే మెల్లిమెల్లిగా అవతల వాళ్ళ యొక్క కష్టాలు మొదలైపోయాయి. దుర్గామాత పూజ చేశారు కదా, దుర్గామాత 300 ఏళ్ళు పూజ చేయకుండా ఉండిపోయిన దుర్గామాత శక్తి పెరిగి ఆ విగ్రహాలకి, ఆ చిత్రపటాలకి విగ్రహం శక్తి పెరిగి అలాగా వెళ్ళిపోయిందట. శత్రువుని సంహరించడానికి, వీళ్ళ కష్టాలు తొలగించడానికి, దేవుని నమ్మిన వాళ్ళ కష్టాలు తొలగించడానికి, వీళ్ళు దేవుని నమ్మేలా చేయడానికి వెళ్ళిన మాత ఇప్పుడు రక్షిస్తాం అన్నమాట. మొత్తం అవతల వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళకి రాసిచ్చేలా చేసింది. ఏదో రకంగా అంటే వీళ్ళకి కన్నా ఇంకో అతను గట్టి అతన్ని తెప్పించింది మాట. అతని మనసులోకి వెళ్ళి 5-6 వారాల్లోనే వాళ్ళని రప్పించి వీళ్ళకి ఇచ్చేసింది. ఆస్తులన్నీ తిరిగి వచ్చేసాయి. మళ్ళీ బ్యాంకులో బ్యాలెన్స్ అలా ఇంటికి వచ్చేసింది. ఆ 1600 కోట్లు ఇంటికి వచ్చేసాయి. అప్పుడు ఆ మాత మహిమ వీళ్ళకి తెలిసింది. వీళ్ళు కూడా ఈ నమ్మని వాళ్ళు కూడా దేవుళ్ళని నమ్మని వాళ్ళు కూడా నమ్మడం మొదలుపెట్టారు. అంతకుమించి ఇంకా పెరిగింది. ఇంకా 5-6 ప్యాలెస్లు కొని స్థాయికి వచ్చేసారు. ఎప్పుడు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళ వంశం కన్నా డబల్గా సంపాదించి ఫ్యాక్టరీలు, బిజినెస్లు అంటూ దేశ విదేశాలకు పెరిగిపోయాయి. దుర్గామాత నమ్ముకున్న తర్వాత వీళ్ళకి, దేవుణ్ణి నమ్మిన తర్వాత వీళ్ళకి అన్నీ తిరిగి వచ్చాయి. చూడండి ఎంత గొప్ప మహిమ. లేని వాళ్ళని ఇంకా కోట్లు వచ్చేలా చేస్తుంది, ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా చేస్తుంది, లేని వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళగా చేస్తుంది మాత. కనుక అంత గొప్ప మహిమ. దుర్గామాత పూజ చేసేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళని తిట్టకూడదు. తిట్టినా ఇంకోసారి ఏమనకూడదు. ఒకసారి అని ఊరుకోవాలి, అస్తమానం అనకూడదు. మాత దీక్షలో ఉన్నంతకాలం కూడా నేను అమ్మాయినండి పూజిస్తున్నాను, ఇంకో అమ్మాయిని తిడితే బాగుంటుందా అంటే తిట్టకూడదు. ఆ అమ్మాయి దుర్గామాత స్వరూపం. నువ్వు పూజ చేస్తున్నంతకాలం ప్రతి స్త్రీ నువ్వు పూజ చేస్తే, ప్రతి స్త్రీ నువ్వు పూజ చేసేంతకాలం దుర్గామాత సమానం. నీ కూతురైనా నీ కోళ్ళైనా తిట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు పూజ చేస్తున్నంతకాలము, దీక్షలో ఉన్నంతకాలము మీ యొక్క పురుషుడు, ఇంకో పురుషుడు కూడా దుర్గామాత కొడుకే, అతనే దుర్గామాత అని భావించాలి. దీక్షలో ఉన్నంతకాలము దుర్గామాత భవాని దీక్షలో ఉన్నంతకాలము అంతే, వాళ్ళు దుర్గే. భవానీ అనే పిలవాలి. భవానీ అని పిలవడం నాకు ఇష్టం లేదంటే దుర్గా అని పిలవండి. ఆడవాళ్ళని మగవాళ్ళని దుర్గా అని పిలవండి, భవానీ అని పిలవండి, తప్పు లేదు. కనుక తిట్టకూడదు. తిడితే ఫలితం చిటికల్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక 50 సెకండ్లో వెనక్కి వెళ్ళిపోగలదు. అంత పవర్. ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఒక దేవుడి పవర్ ఉంటుంది. ఒకళ్ళు శివుడిని నమ్మితే శివుడి పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామిని నమ్మితే ఆంజనేయ స్వామి పవర్ ఉంటుంది. మరియు కుమారస్వామిని నమ్మితే కుమారస్వామి పవర్ ఉంటుంది ఇంట్లో. వాళ్ళు దుర్గామాతనే పూజిస్తారు. ఆంజనేయ స్వామిని పూజించిన వాళ్ళు రాముడు కూడా పూజిస్తారు.
రాముడి పవర్ కూడా ఉంటుంది. కనుక మీరు ఒకటి గమనించాలి, మీరు దుర్గామాత భక్తులైతే మీ పూర్వీకులు ఏ దేవుణ్ణి పూజించారో తెలుసుకోవాలి. తాత ముత్తాతలు ఏ దేవుణ్ణి పూజించేవారు? శివుణ్ణి ఒకరు, విష్ణువు ఒకరు, ఆంజనేయ స్వామి ఒకళ్ళు పూజిస్తారు. అలాగే ఎవరిని పూజించారో తెలుసుకుని వాళ్ళని పూజ చేసి దుర్గామాత దీక్ష తీసుకోండి. మీకు డబల్ అవుతుంది. అంటే 100కి 300 రెట్లు పవర్ వస్తుంది. ఈ 300 రెట్లుగా కలిసి 600 పవర్ అవుతుంది. కనుక అంతటి శక్తి కలుగుతుంది. ఒకరిని చూస్తాం, ఒక సినిమా హీరో ఉంటాడు, సినిమాలు లేవు అతనికి 15 ఏళ్ళుగా. ఇప్పుడు సడన్గా 10 సినిమాలు ఒప్పుకుంటాడు. ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటాడు. అంటే 10 ఏళ్ళుగా నటిస్తున్న అతను 10 లక్షలే తీసుకున్నవాడు ఇప్పుడు 50 లక్షలు తీసుకుంటున్నాడు. 10 సినిమాలు చేస్తున్నాడు 10 ఏళ్ళ తర్వాత. అది పవర్, దుర్గామాత పవర్ అంటే అది. కనుక దుర్గామాతను పూజించండి. సడన్గా దుర్గామాత అనుగ్రహం మీకు ఎల్లవెల్లలా కలుగుతుంది. సదా శుభంగా ఉంటారు. కనుక సినిమాలో నటించే వాళ్ళు కూడా భవానీ మాల వేస్తారు, ఆంజనేయ స్వామి మాల వేస్తారు, వెంకటేశ్వర స్వామి మాల వేస్తారు, మరియు అయ్యప్ప మాల కూడా వేస్తారు, ఆంజనేయ స్వామి మాల కూడా వేస్తారు. కనుక అందరూ నమ్ముతారండి దేవుణ్ణి. కనుక కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోరు. ఏ దేవుడైనా సరే, ఏ మతం అయినా సరే దేవుని ప్రతి ఒక్కడూ నమ్ముతాడు. అది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అది అద్భుతమైనది. దేవుణ్ణి నమ్మితే విజయం సాధ్యం, అపజయం తక్కువ. నువ్వు కోరుకుంటే సదా దుర్గామాత నీకు అన్నీ ఇస్తుంది. ఆ సదాశివుడు, శ్రీ మహావిష్ణువు, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి భక్తులను రక్షిస్తున్నారు. ఒక రావణాసురుడే 5,000 కోట్ల సంవత్సరాల తర్వాత రాముని చూశాడు. చూడండి, త్రేతాయుగం, రావణుడు పుట్టింది కృతయుగం. అంటే 3 కోట్ల సంవత్సరాల క్రితమే రావణాసురుడు పుట్టాడు, కుంభకర్ణుడు పుట్టాడు. మళ్ళీ రాముడు ఉన్నప్పుడు మళ్ళీ పుట్టొచ్చారు. చూడండి, అన్ని సంవత్సరాల నుంచి రాముడు వేచి ఉన్నాడు రావణాసురుడిని చూడడానికి. రాముడి వయసు రామాయణ కాలంలో 18 కానీ 23 కానీ, సీతామాత వయసు 26 కానీ 25 కానీ లేదా 28 అంటారు కొంతమంది. సీతామాత 6 ఏళ్ళు పెద్దది అంటారు రాముడి మీద. రావణాసురుడు వీళ్ళ మీద 54 ఏళ్ళ వయస్సు వాడు. చూడండి, 55 ఏళ్ళ వయస్సు రావణాసురుడి, 50 ఏళ్ళ వయస్సు కుంభకర్ణుడి, విభీషణుడి 45 ఏళ్ళు. రాముడు ఉన్నప్పటికీ జాంబవంతుడిది ఎంత 180 ఏళ్ళ వయసు. వాళ్ళకన్నా 3 వయసు జాంబవంతుడు. కృతయుగంలో జాంబవంతుడు భూమిని 3 సార్లు చుట్టూ వచ్చాడట. 3 సార్లు చుట్టి రావడం, భూమిని, ప్రపంచాన్ని, విశ్వాన్ని 3 సార్లు చుట్టూ వచ్చాడు. విష్ణుమూర్తి చుట్టూ 3 సార్లు తిరిగాడు. వైకుంఠం నుంచి భూమి వరకు 14 భువనాలు తిరిగి వచ్చాడు జాంబవంతుడు. 3 సార్లు భూమి చుట్టూ తిరిగాడు. అంతటి గొప్పవాడు. అందుకే రామాయణంలో అంటాడు సుగ్రీవుడు, జాంబవంతుడా నువ్వు వెళ్ళొచ్చు కదా లంకకి అన్నాడు. అంటే కృతయుగంలో తిరిగాను నేను వయసులో ఉన్నప్పుడు. మొత్తం విశ్వాన్ని, సకల త్రిభువనాలను తిరిగాను. భూమి చుట్టూ 3 సార్లు తిరిగాను.
నా వయసు అయిపోయింది, 180 ఏళ్ళ వయస్సు నాది. మీరు మానవులు కాబట్టి, మానవ రూపంలో ఉన్నారు కాబట్టి మీకు తెలియజేస్తాను. 180 ఏళ్ళ వయసు నాది. నేను వెళ్తాను లంకకి. ఎక్కడి నుంచే సీతామాత ఎక్కడుందో నాకు కనిపిస్తోంది. అంత స్పష్టంగా లేకపోయినా మాత కనిపిస్తోంది కీనేడగా. అనగా హనుమ ఉన్నాడు కదా, మనకంతా బలశాలి హనుమ. రావణుడు, వాలి తర్వాత, సుగ్రీవుల తర్వాత హనుమే బలవంతుడు. వాలిని తన తోకతో చుట్టుపెట్టి కొట్టినటువంటి వాలినే కొట్టాడు ఆంజనేయ స్వామి. అంటే బలవంతుడు ఆంజనేయ స్వామి. వాలి యొక్క బలం ఎంత ఉంటుందయ్యా అంటే, వాలి ముందు ఎవరి నుంచున్నా సరే, ఏ వస్తువు అన్నా ఏదన్నా నుంచుంటే 100 కేజీలు ఉన్న బలం 50 కేజీలు వాలి శరీరంలోకి వెళ్ళిపోతుంది. శక్తి పవర్ వెళ్ళిపోతుంది. అతను 50% మాత్రమే అతను కొట్టగలదు. ఇతను పవర్, వాళ్ళకి 200 పవర్ ఉంటే ఇతను 150 వెళ్ళిపోయింది, 150 వెళ్ళిపోయింది. 50 వెళ్ళిపోతే వాలి పవర్ 250 అయిపోయింది. వీడు 50 ఒక్క దెబ్బతో కొట్టేస్తాడు వాలి ఎదుటి వాడిని. అంత శక్తి ఉంది, అంత వరం ఉంది వాలికి. కనుక వాలి రావణాసురుణ్ణి 10,000 ఏనుగుల బలవంతుడు, నిష్ఠాగరిష్ట పూజలు చేసే, ఒక తెల్లవారుజామున ఉదయం అయ్యే వరకు 1,000,000 లింగాలకు పూజ చేస్తాడు. శివలింగాలకు అభిషేకము, హోమంతో సహా, మంత్ర సాధనతో సహా తెల్లవారిలోపు పూజ చేస్తారు రావణాసురుడు 1,000,000 లింగాలకు. మనం చూడండి, శివాలయానికి వెళ్ళి ఒక్కరోజు పూజ చేయించుకోవడానికి, 1 గంట కూర్చుని పూజ చేయించుకోవడానికి, 1 గంట కూర్చుని హోమం చేయించుకోవడానికి ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, కాలు నొప్పులు అంటాం. రావణాసురుడు చూడండి, తన యొక్క 18 ఏళ్ల వయసు నుండి 55 ఏళ్ల వయసు వచ్చే వరకు 1,000,000 లింగాలకు పూజ చేశాడు. అది ఎప్పుడు? ఎన్నో యుగాల పూర్వం నుంచి చేస్తున్నాడు. 3 యుగాలు దాటిపోయినా చేశాడంటే ఎంత గొప్ప చూడండి. తపస్సంపన్న వ్యక్తి. అందరూ అనుకుంటారు, రావణాసురుడు మేము వెళ్ళిపోయండి, లంక చూసాం. రావణాసురుడు గదిలోకి వెళ్ళగలిగారు? ఇప్పటివరకు ఏ పురుగు వెళ్ళలేకపోయింది. అంత పవర్ ఆ గదిలో. ఇలా లోపలికి వెళ్ళినా భస్మం అయిపోవాల్సిందే, అంత పవర్ ఆ గదిలో ఉంది. రావణాసురుడు అక్కడే ఉండేవాడు, అక్కడే దూకునేవాడు, అక్కడే స్నానం చేసేవాడు, అక్కడే బాత్రూమ్ ఉండేది, అక్కడే ఉండేవాడు, అక్కడే పడుకునేవాడు, అక్కడే జపహోమాలు చేసుకునేవాడు. మళ్ళీ కొండ మీదకి వచ్చేవాడు, కొండ మీద జపహోమాలు చేసుకునేవాడు. బోళ్ళని చేసేవాడు రావణాసురుడు. కనుక అంత పవరం. ఇంతవరకు రావణాసురుడు గది ఎక్కడుందో తెలియదు. అక్కడికి వెళ్తే భస్మం అయిపోతారని తెలిసింది. హై రేడియేషన్, ప్రజ్వలం, మహాప్రజ్వలం. అక్కడికి వెళ్తే రక్తమే చిట్లిపోతుంది, చర్మం చిట్లిపోయి నల్లగా అయిపోయి రక్తం బయటకు వచ్చేసి కింద పడి నల్లగా అయిపోతుంది రక్తం. చర్మం శరీరం మీద ఉండదు, ఎముకలే ఉంటాయి, టప్మ పడిపోతాం అంతే. అంత గొప్ప శక్తి ఉంది అక్కడ. రేడియేషన్ ఇన్ఫెక్ట్ ఇన్ బాడీ ఇన్ డెత్ రిసెల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో అతి ఉష్ణ, విగత ఉష్ణ శరీరే ప్రవేశే నిశ్చల ప్రాణ సంకట అంటారు. ప్రాణాధరితం, కళ ఏముండదు. ఇంకా ప్రాణం ధరిత్రలోకి వెళ్ళిపోవాల్సిన భూమిలోకి అంతే. అంత గొప్ప శక్తి రావణాసురుడి. కానీ అంతటి రావణాసురుడినే వాలి తన తోకతో చుట్టి 7 సముద్రాల్లో ముంచి కొట్టి ముంచి కొండలకి గోట్లకి కొట్టి అప్పుడు తీసుకొచ్చి
నువ్వు ఇంకెప్పుడు నా కిష్కింధకు రాకు, మా యొక్క చెట్లు ముట్టుకోకు. అంటే ఆయుర్వేదం చెట్లు ఉండేవి కిష్కింధలో. రావణాసుడు ఆయుర్వేద మొక్కలు అవి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. అందుకని ఇది ఒక కథలో, అసలు కథ వేరేనండి, ఇది ఒక కథలో నేను విన్నాను. కనుక ఆ మొక్కల కోసం వచ్చేవాడట. కనుక వాలి అలా అంత రావణాసుడినే కొట్టాడు. 10 తలలో తెలివైన వాడిని కొట్టాడు. వాలి కన్నా 1000 రెట్లు 150 అడుగులు ఉండి అతన్ని, వాలి 30 అడుగులే, 150 అడుగులు ఉండి అతన్ని కొట్టాడు. అతన్ని ఎంత గొప్పవాడు వాలి, అంత పవర్ఫుల్. అలాంటి వాలిని ఆంజనేయ స్వామి ఒకే ఒక్క దెబ్బతో కొట్టాడట. తోకతో చుట్టుపెట్టి ఒక్క దెబ్బ నేల కొట్టాడంతే, అయిపోయాడు. ఇంక వాలి పవర్ లేదు ఇంకా. అందుకే వాలి ముందు ఎవరి నుంచున్నా పవర్ వెళ్ళిపోతుంది. కానీ ఆంజనేయ స్వామి ముందు నుంచుంటే ఆంజనేయ స్వామి పవర్ ఎక్కువ అవుతుంది. వాలి పవర్ కూడా ఆంజనేయ స్వామికి వచ్చేస్తుంది. అందుకే శూర్పణఖను చంపాలనుకుంటున్న ఆంజనేయ స్వామిని శూర్పణఖ చంపాలనుకుంటుంది, మరియు లంకిని చంపాలనుకుంటుంది. చంపలేరు, ఎందుకు? వాళ్ళ పవర్ ఆంజనేయ స్వామికి వచ్చేస్తుంది. ఆ పవర్తోనే ఆంజనేయ స్వామి చంపేశాడు. లంకలోకి ఈజీగా వెళ్ళిపోగలిగాడు. అరిమ గరిమ దృశ్య అదృశ్య శక్తులు ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఎటువంటి బాణ అవిబాణ శక్తులైనా సరే ఎదిరించగల శక్తి ఆంజనేయ స్వామికి సొంతము. దేవాది దేవతలు, యక్ష కిన్నరి కింపురుషాది దేవతలు ప్రసాదించిన మహావరాలు ఉన్నాయి ఆంజనేయ స్వామికి. కనుక అలాంటి ఆంజనేయ స్వామి రావణాసుడిని కొడితే వాళ్ళే తట్టుకోలేకపోయాడు. అదే ఆంజనేయ స్వామి రావణుడిని సభలోకి వెళ్ళిన రోజే కొట్టేస్తే, ఇప్పుడు ఆంజనేయ స్వామి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు మేఘనాడులు. ఆంజనేయ స్వామి జస్ట్ అలా కళ్ళు మూసి 2 నిమిషాలు పడుకుని మళ్ళీ లేచి వచ్చేసాడు. అతనితో సభలోకే వెళ్ళిపోయాడు. అదే రావణాసుడిని కొట్టేసి ఉంటే ఆ రోజే రావణాసుడు ఉండేవాడు కాదు, రామాయణం జరిగేది కాదు. ఎప్పుడు గెలుపు ఆంజనేయ స్వామిది అయ్యేది. ఆంజనేయ స్వామి చంపేశాడు, రామాయణం అయిపోయింది. రావణుని చంపింది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అంతే. అందుకనే ప్రజలకు తెలియాలి రాజు యొక్క గొప్పతనం, శక్తి, శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి, భక్తుడి యొక్క అనుగ్రహం, భక్తుడి యొక్క భక్తి దేవుడి పైన ఉండాలని రామాయణం ఈ విధంగా మారింది. కనుక ఆంజనేయ స్వామి అప్పుడు 35 ఏళ్ళు ఆంజనేయ స్వామికి, రాముడికి 23 ఏళ్ళు, సీతకి 26 ఏళ్ళు. ఎంత పెద్దవాడు. కనుక వాళ్ళలాగే చిన్నపిల్లలాగా ఉన్నాడు. 35 అడుగులు ఆంజనేయ స్వామి, 11 అడుగుల ఈ రాముడు, లక్ష్మణుడు 6 అడుగులు, 10 అడుగులు అనుకోండి. సీతామాత 18 అడుగులు సీతామాత. అప్పుడు అంత హైట్ ఉండేవారు. మనం ఇప్పుడు 6 అడుగులు ఉంటేనే, హీరోలు 6 అడుగులు అంటేనే అయ్యి బాబా అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళు 6 అడుగులు పాదం దగ్గరికి వచ్చేవి, మోకాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు 6 అడుగులు ఉన్నవాళ్ళు. అలాగా ఉంటుంది. కనుక మేము మీకు తెలియజేస్తున్నాం, ఈ యొక్క శక్తి అంత గొప్పది. రావణాసురుడు శివుణ్ణి పూజించేవాడట, దుర్గామాతను, శ్రీ మహావిష్ణువుని పూజించేవాడట. కనుక వాళ్ళకి అంత శక్తి కలిగింది. కనుక జాంబవంతుడు శ్రీ మహావిష్ణువుని, శూలిని దేవుని పూజించేవాడు. మహాదుర్గ శూలిని దేవుని పూజించేవాడు. అందుకే అంత పవర్. కనుక రాముడు అంటాడు, స్వామి నాకు కోరిక ఉంది, మీకు నా కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలని ఉంది అంటాడు.
జాంబవంతుడు రాముణ్ణి పక్కకు రమ్మని, స్వామి నేను నీ కోరిక తీరుస్తాను, ద్వాపరయుగం రాబోతోంది, శ్రీకృష్ణుడిగా నేను జన్మిస్తాను, నీకు మీ యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయండి, మీతో యుద్ధం చెయ్యాలని ఉంది స్వామి అంటాడు రాముడితో జాంబవంతుడు. అది కూడా ఆ ద్వాపర యుగంలోనే తీర్చుకుంది కానిలే అంటాడు రాముడు అవతారంలో. అన్ని సంవత్సరాల నుంచి ద్వాపర యుగం వరకు ఉన్నాడు. ఎప్పుడు జాంబవంతుడు ద్వాపర యుగం, తర్వాత మనం ఉన్న కలియుగం. చూడండి 9 యుగాల నుంచి ఉన్నాడు జాంబవంతుడు. కనుక అంతటి పవర్ ఇస్తుంది మాత దుర్గామాత మీకు. వాళ్ళే పూజించారు మనమంతా. అది కనుక దుర్గామాత అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. ఈ మంత్రాన్ని జపించండి. స్త్రీలు పురుషులని భేదం లేదు. స్త్రీలైతే రుద్రాక్షమాలతో పూజించకూడదు. మిరప ఏంటవి చక్కగా మేము తెలియజేస్తాం. మిరియాలు ఉంటాయి కదా, 108 మిరియాలతో జపించాలి. పురుషులైతే ఏం చెయ్యాలయ్యా అంటే రుద్రాక్షమాలతో జపించాలి. 1000 సార్లు జపించాలి ఈ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని శత్రువులు తొలగిస్తుంది, కష్టాలను తొలగిస్తుంది, రక్షణ కలగజేస్తుంది. కనుక దివ్యమైనటువంటి శూలం ధరించినటువంటి దుర్గామాత యొక్క మంత్రము చూడండి. దుష్ట సంహారం చేయు దుర్గామాత అంశ మహామంత్రం ఇది. శూలిని దుర్గా మంత్రం అంటారు, శూలిని మంత్రం అని కూడా అంటారు. కనుక ఈ మంత్రాన్ని అందరూ పూజించారు. రాముడు శివుడు అభిషేకం చేసుకుని యుద్ధానికి ముందు దుర్గాదేవి పూజ కూడా చేశాడట. దుర్గాదేవి పూజ చేయగానే రాముడికి బాణాన్ని ప్రసాదించింది దుర్గామాత. ఆయుధాలు బాణాన్ని ప్రసాదించింది. సమ్మోహనాస్త్రము, బాష్పాస్త్రము ప్రసాదించింది. ఆ బాణాలు ఏమిటయ్యా అంటే, ఒకటి పొగ రూపంలో వాళ్ళకి మత్తు ఎక్కి పడిపోయేది. ఇంకొకటి సమ్మోహనం, అంటే బాణం వేయగానే వాళ్ళకి ఏం గుర్తుండదు, అలా నడిచికెళ్ళిపోయిన వారు మీరు అందరూ అంటారు. అలా నడిచికెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి గుర్తుండదు. ఆ అస్త్రం ఉపసంహరించుకునే వరకు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అదేదో అంటారు, ఏదో వాళ్ళు ఎవరో అనుకోవద్దు కానీ వింత వింత ప్రవర్తన ఉంటుంది. సినిమాలో చెప్తావేవో పేర్లు చెప్తారు, అలా అయిపోతారు, విచిత్రంగా అయిపోతారు ప్రవర్తన. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అవేవో బడి వింతగా ఉంటాయి. 2 పేర్లు నాకు గుర్తులేవు కానీ ఇప్పుడు అవేవో ఉంటాయి, పేర్లు భలే ఉంటాయి. ఏంటవి పేర్లు, ఉన్మాదుల్లాగా అయిపోతారు. ఆ మంత్రం వల్ల అంత శక్తిని ప్రసాదించింది దుర్గామాత. బాణాన్ని ప్రసాదించింది. అటువంటి బాణాన్నే మనం చూడొచ్చు. బాహుబలి తన తల్లికి బాహుబలి కోసం తయారు చేసినటువంటి బాణాన్ని రాణాకి ఇస్తుంది బాహుబలి సినిమాలో. ఎవరు? రమ్యకృష్ణ పాత్రలో ఉన్నటువంటి శివగామి. అది నిజంగా 3000 ఏళ్ల క్రితం జరిగింది. బాహుబలి మహారాజా అప్పటివాడే. రాముడి తర్వాత బాహుబలి. అక్కడ 5000 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న 500 కిలోమీటర్లో 200 కిలోమీటర్లో 80 కిలోమీటర్లో నాకు తెలియదు కానీ అక్కడ కిష్కింద ఉందట. అక్కడ బాహుబలి సంస్థానం ఉండేది. కొంతలంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఈ కర్ణాటక నుండి 600 కిలోమీటర్ల వరకు కూడా ఆంధ్రాయే ఉండేది. కనుక కొంతలంటే తెలంగాణ, మహారాష్ట్ర వరకు కొంతల అలాగుండేది అనమాట. కనుక అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడా విడిపోయి
ఒకటే ఆంధ్ర. ఆంధ్ర తెలంగాణ కలిపితే కుంతల రాజ్యం. కనుక విడిపోయింది కాబట్టి అది కుంతల అయింది, ఇది విజయనగర రాజ్యంలో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు కర్ణాటక విజయనగర రాజ్యం, ఆంధ్ర విజయనగర రాజ్యం అయిపోయింది. కనుక అదేమో చెన్నై తమిళనాడేమో, ఇది ఇంకా చోళ రాజ్యము, అటు విజయనగర రాజ్యం అన్నీ అనుకోండి. చెన్నై అన్ని రకాలు, బ్రిటిష్ వాళ్ళ రాజ్యం కూడా అయిపోయింది. కనుక ఈ అద్భుతమైనటువంటి మహా సంస్థానాలు, రాజులు, దేవుళ్ళు కలిసి ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి మన ప్రదేశాలు. మనకు తెలియని చరిత్ర ఎంతో ఉంటుందండి. కనుక మీరు దుర్గామాతను పూజించండి. దుర్గామాతని పూజించి మన దేశే మన ప్రదేశే సర్వం భక్త శుభ అనుకోండి, శుభం కలుగుతుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి దుర్గామాత యొక్క స్త్రీలు పురుషులు, స్త్రీలైతే ఈ యొక్క మిరియాలతో 108 సార్లు జపించండి. 108 మిరియాలతో 1008 సార్లు జపించాలి. పురుషులైతే రుద్రాక్షమాలతో జపించాలి. ఎందుకంటే రుద్రాక్షమాల మహిమ అయినది, పరమేశ్వరుని అంశ రుద్రాక్షమాల. అది స్త్రీలకు 4 రోజులు బయటికి రాకూడదు, ఏమీ ముట్టుకోకూడదు. అలాంటి వాళ్ళు రుద్రాక్ష దేవస్వరూపం, దైవ శివ అక్షాలతో ఉద్భవించినటువంటి రుద్రాక్షమాల అది తాగితే మనం ఇబ్బంది పడతాం. కనుక ముట్టుకోకూడదు. కాబట్టి స్త్రీలకు రుద్రాక్షమాల ఎప్పుడు ఆ 4 రోజులు ముట్టుకోకూడదు. అందుకే మిరియాలు తెలియజేశాను. మిరియాలు ఏమీ అవ్వవు. ఎందుకంటే స్త్రీలు కూడా ఆ మిరియాలు పొడి చేసి పాలలో కలుపు తాగేయచ్చు. 1008 సార్లు జపించిన తర్వాత మళ్ళీ కొత్తవి తీసుకోవచ్చు చక్కగా. మిరియాలు మళ్ళీ కొత్త మిరియాలు తీసుకోండి, మళ్ళీ పొడి చేయండి, పాలలో వేసుకోండి, మీ కుటుంబ సభ్యులందరికీ ఇవ్వండి, మీరు తీసుకోండి, పొడిని చేసుకొని పాలలో వేసుకోండి, బెల్లం వేసుకొని. మీరు ఎంత అయితే జపించారో ఆ శక్తి మీ శరీరంలోకి వస్తుంది కదా. పురుషులైతే శక్తి ఒకసారి జపిస్తే 3 సార్లు వస్తుంది పవర్. మీకు శరీరానికి వస్తుందిగా, వాళ్ళకి మైండ్కే వస్తుంది, బాడీకి, మీకు శరీరం లోపల కూడా వస్తుంది. కనుక ఇవి మిరియాలు తెలియజేశాను. మిరియాలు యొక్క జపం చాలా గొప్పది. మిరియాలు ఎటువంటి దుష్ట ప్రయోగానికన్నా వినియోగిస్తారు. ఆ శక్తి మిరియాల్లో పట్టుకుని ఉంటుంది. అయస్కాంతం ఎలా లాగుతుందో, ఏ మంత్రం అయితే జపిస్తామో ఆ మంత్రాన్ని పట్టుకుని ఉంటుంది రుద్రాక్షమాల. మరియు మిరియాలు కూడా అంత శక్తివంతమైనవి. రుద్రాక్షమాల కన్నా మిరియాలు చాలా గొప్పవి, బలమైనవి. ఎటువంటి శక్తినైనా అయస్కాంతంలో పట్టుకుని అలాగే ఉంచుకుంటాయి. కనుక మిరియాలతో జపించేటప్పుడు ఒక మూతన్న బరిలో వేసుకోవాలి. గాలి కూడా లోపలికి వెళ్ళకూడదు. 108 మిరియాలు ఎన్ని రోజులు అయితే ఉంచుకుంటే అన్ని రోజులు కూడా మీకు చక్కగా ఉంటుంది. కనుక అద్భుతమైనది ఈ యొక్క మిరియాలు, గొప్పవి. దిష్టికి ఉపయోగపడతాయి, వశీకరణకు ఉపయోగపడతాయి, మంత్ర సాధనకు ఉపయోగపడతాయి, ఆహారంలోకి ఉపయోగపడతాయి. అంత గొప్పవి. కనుక మిరియాల శక్తి ఒక తెలియజేయకూడదండి. అలా అంత గొప్పది. తెలియజేస్తే మళ్ళీ ఎవరో ఒకడో పెద్ద గొడవ చేస్తాడు. కనుక మిరియాలు అంత గొప్పవి, ఎంతో శక్తి కలిగినవి. కనుక మిరియాలు అంత గొప్పవి. అందుకే నేను ఆడవాళ్ళకి
మిరియాలతో జపం చేయమని తెలియజేస్తాను. కనుక రుద్రాక్షమాలతో జపం స్త్రీలు చేయకూడదు, పురుషులు చేయొచ్చు. పవిత్రమైన రుద్రాక్షమాల. పర్వాలేదండి మేము చేస్తాము అనుకుంటే కనుక ఇంకొకటి ఉంది, పగడాల మాల. ఎర్రటి పగడాలు ఉంటాయి, ఒరిజినల్ పగడాల మాల. మీరు చేయించుకోండి పగడాల మాల. ఒరిజినల్ పగడాల మాలతో జపించండి. ఆ పగడాల మాల అయితే మీరు గంగాజలంలో కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. కనుక ఈ దివ్యమైనటువంటి పగడాల మాల తెలియజేసాం స్త్రీలకు. పురుషులు కూడా పగడాల మాలతో జపించవచ్చు. కనుక పగడాలు ఎరుపు రంగు. కనుక ఈ దివ్యమైనటువంటి సాధన, మంత్ర సాధన చాలా గొప్పదండి. మేము తెలియజేస్తున్నాం. శూలిని దుర్గామాత యొక్క, అంటే దుర్గామాత అన్ని అవతారాలకి ఈ అద్భుతమైనటువంటి మంత్రం ఉందండి. దుర్గతులు తొలగిస్తుంది, దుర్గమలు తొలగిస్తుంది. దుర్గమే భవన స్థిర. కొండ మీద కొంతమంది ఇల్లు కట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి దుర్గామాత ఇంట్లో పెట్టి పూజ చేస్తే వాళ్ళ సొంతం ఆ ఇల్లు, ఆ ప్రదేశం వాళ్ళ సొంతం చేస్తుంది దుర్గామాత. ఎందుకంటే దుర్గామాత కొండ మీద వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి, కొండ మీద ఉంది కాబట్టి ఊరందరినీ చూస్తుంది, ఊరంతా చూస్తుంది మాత. కొండ మీద ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి ఆ ఇంట్లోంచే ప్రపంచాన్ని చూస్తుంది, ఆ ఊరంతా చూస్తుంది, ఆ దేశం అంతా చూస్తుంది మాత. కొండ మీద ఉంటుంది, కొండ మీద పూజ అందుకుంటోంది, ఊరంతా ప్రపంచాన్ని చూస్తుంది, రక్షిస్తుంది భక్తుల్ని. అంతటి శక్తి కలగజేస్తుంది. అందుకే చాలామంది కొండ మీద ఇల్లు కట్టుకుంటారు. కొండ మీద ఇల్లు కట్టుకోవడం వేరు, కొండ మీద అమ్మవారిని పెట్టి పూజించడం వేరు. కొండ మీద అమ్మవారు ఉంటుంది, కొండ కింద ఇల్లు ఉంటాయి. మనం కొండపైకి వెళ్ళి దర్శించుకుంటాం, అది ఇంకా గొప్పది. కనుక ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం దుర్గామాత యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నామాన్ని, మంత్రాన్ని. ఓం దుం దుర్గాయై నమః. 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 కనుక ఈ యొక్క బీజాక్షర సహిత దుర్గామాత మంత్రాన్ని 1008 సార్లు లేదా 2500 సార్లు, 10,500 సార్లు, 1,50,000 సార్లు, 5,50,000 సార్లు, 12,50,000 సార్లు ఈ మంత్ర సంఖ్య ఉంటుంది. మీకు ఇంకా శక్తి ఉంది, మేము చేసుకోగలం, ఒక్క 6 నెలల్లో మేము 12 లక్షల జపం చేసుకుంటా ఉండి దుర్గామాత దీక్ష తీసుకుంటాం. ఈ 6 నెలల్లో కూడా దీక్షలోనే ఉంటాం, ఎర్రటి వస్త్రాలు ధరిస్తాం, మేము రుద్రాక్షమాలతో జపిస్తాం అనుకుంటే కనుక స్త్రీలు, పురుషులు. స్త్రీలకు మిరియాలు తెలియజేశాను కదా, మరియు పగడాల మాల కూడా ఎర్రటి పగడాల మాల. సరేనా? కనుక పురుషులు కూడా సాధన 45 రోజుల నుంచి 95 రోజులు, ఇంకో 95 రోజులు లాగా మీరు ఈ శక్తి మేరకు ఎన్ని లక్షల జపం చేసుకుంటే అంత ఫలితం మీకు కలుగుతుంది.
ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై స్వాహ. ఓం దుం దుర్గాయై స్వాహ. ఓం దుం దుర్గాయై స్వాహ. ఇది హోమ మంత్రము. స్వాహ. ఓం నమః స్వాహ, అది హోమ మంత్రం. ఓం దుం దుర్గాయై స్వాహ, ఇది హోమ మంత్రం. ఓం దుం దుర్గాయై నమః. నమః అన్నది బీజాక్షర సహిత నామమంత్రం. స్వాహ అన్నది హోమ మంత్రం. ఓం దుం దుర్గాయై నమః స్వాహ, ఇది స్వాహ. నమః స్వాహ అన్నది హోమం. ఓం దుం దుర్గాయై స్వాహ అన్నది హోమ మంత్రం. రెండు హోమ మంత్రాలు కనుక ఒకటి జప దీక్షా మంత్రము, బీజాక్షర సహిత దుర్గామాత యొక్క నామము మంత్రము. కనుక ప్రతి శుక్రవారము దేవీ నవరాత్రుల్లో దుర్గామాత కుంకుమతో పూజ చేసి 108 పుష్పాలతో పూజ చేయాలి. దీక్షగా తీసుకుంటే కనుక ఈ శుక్రవారం నుంచి 45వ శుక్రవారం రోజు వరకు 45 రోజుల పాటు దీక్ష తీసుకోవచ్చు. ఈ దీక్షలో ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని 1008 సార్లు చొప్పున ప్రతిరోజు 45,000 సార్లు జపించాలి ఈ మంత్రాన్ని. అలాగా 90 రోజులు జపిస్తే అక్కడికి 55,000 అవుతుంది, 57,000 అవుతుంది. ఇలాగ 57,000. అలాగే 1 సంవత్సరం జపిస్తే 1,50,000 అవుతుంది. 1,00,000 ఇంకో 6 నెలలు, సంవత్సరం 6 నెలలు చేపిస్తే 1,60,000 అవుతుంది. కనుక ఈ మంత్రాన్ని జపించుకుంటే నియమ నిష్టలతో మీకు ఉన్నటువంటి శత్రువుల బాధలు, దుష్ట ప్రయోగ చిత్రమంత ఎంత ప్రయోగాలు తొలుగుతాయి. బాధలన్నీ తొలగిపోయి ఏ పని చేసినా ఏది చేసినా అదృష్టం, విజయం, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం, ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు కలుగుతాయి. ఆకర్షణ, వశీకరణ, సమ్మోహన శక్తులు కలుగుతాయి. కనుక దుర్గామాత జీవితాంతము మీ వద్దే ఉండి మీకు సదా మిమ్మల్ని రక్షణ, అనుగ్రహాన్ని కలగజేస్తుంది. మాత మీకు వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటే వివాహం అవుతుంది. సంతానం ఎప్పటి నుంచో లేదనుకుంటున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉన్నతమైనటువంటి ప్రమోషన్ వస్తుంది. ఉన్నతాధికారుల్ని చేస్తుంది. ఉన్నత పదవులు, రాజకీయాల్లో ఉన్నత పదవులు, మంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఆ మాత మిమ్మల్ని చేస్తుంది. కనుక హోమ మంత్రం తెలియజేశాను. ఈ మంత్రంతోనే హోమం చేయించుకోవాలి. ఈ మంత్రాన్ని దుర్గా హోమం మరియు చండికాదేవి ఉపాసనతో దుర్గామాత ఉపాసన కలిపి చేసినది చండికా దుర్గా హోమం, చండీ హోమం అంటారు. చండీ హోమం కానీ 11 సార్లు దేవీ నవరాత్రుల్లో చేసుకుంటే మీకు ఇంక తిరిగి అనేది ఉండదు. దుర్గామాత అనుగ్రహం కలుగుతుంది. ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము హోమం చేయించుకోలేము అనుకుంటే కనుక మీ ఇంట్లో ఈ మంత్రాన్ని జపించండి. 1 సంవత్సరం కష్టపడి జపించండి. ఒక 6 నెలలు కష్టపడండి. చక్కగా శుభంగా ఉంటుంది. కనుక దుర్గామాత యొక్క శక్తి చాలా గొప్పది. సర్వాన్ని స్తంభింపజేస్తుంది. సర్వాన్ని స్తంభింపజేయగలదు. సర్వసిద్ధుల్ని ప్రసాదింపజేయగలదు. రాముడికి బాణాన్ని ఇచ్చింది. ఆంజనేయ స్వామికి గదాన్ని ఇచ్చింది. రావణాసురుడికి అద్భుతమైనటువంటి తెలివిని ఇచ్చింది దుర్గామాత. పరమేశ్వరుడు దుర్గామాతని ఇవ్వమన్నాడు. తెలివిని ఈ తల్లి పరమేశ్వరుడు అని దుర్గామాతను అనగా పార్వతీ దేవి అంశలో ఉన్నటువంటి దుర్గామాత రావణాసురుడికి 10 తలలకి శక్తిని ఇచ్చింది. రావణాసురుడికి శివుడు 10 తలలను ఇస్తే
ఆ తలాలకి శక్తినిచ్చింది. 10 తరాలు ఆలోచించిన శరీరానికి ఒత్తిడి లేకుండా ఇచ్చింది మాత. కనుక అంతటి దివ్యశక్తులు కలిగిన వాళ్ళు దుర్గామాతను ఉపాసించారు. కనుక ఇప్పుడు అద్భుతమైనటువంటి దివ్యశక్తులు కలిగినటువంటి సప్త ఋషులు కూడా కొంతమంది విష్ణువుని, శివుణ్ణి, దుర్గామాతను, బ్రహ్మను పూజించిన వాళ్ళకి శక్తిని ఇచ్చేది మట్టికి ఆదిశక్తి దుర్గామాత, పార్వతీమాత మాత్రమే. కనుక సదా ఆ దుర్గా అనేది చాలా గొప్పది. ఇప్పుడు లలితాదేవి ఉపాసన ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఆ ఉపాసనా శక్తి దుర్గాదేవిదే. దుర్గాదేవి అంశే ఈవిడు కూడా, లలితామాత కూడా శ్రీ విద్య. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్ర సాధన, ఎరుపు రంగు వస్త్రాలు, దీక్షలో ఉంటే ఎరుపు రంగు వస్త్రాలు 45 రోజులు 90 రోజులు మీరు ధరించాల్సిందే. ఇలా ధరించలేము మీరు అనుకుంటే కనుక ప్రతిరోజు జపించండి మంత్రాన్ని. 108 సార్లు సరిపోతుంది. ఇలా నెలకి 30 రోజులు 3100 ఇటు 50 వేసుకున్న 3000 జపం అయిపోయింది నెలకి. ఆ లెక్కన ఆ కౌంటింగ్ చూసుకుని మీరు చక్కగా జపం చేసుకోండి. పవర్ పెరుగుతుంది. మీ పిల్లలకు చక్కగా మీ పిల్లల చేత చేయించండి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి, చురుకుదనం పెరుగుతుంది, పరీక్షల్లో పాస్ అవుతారు. దుర్గామాత అనుగ్రహం రక్షణ కూడా కలుగుతుంది. ఏ అనారోగ్యం అది రాదు. సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలుగుతుంది. కనుక వివాహం కాని స్త్రీ పురుషులు పూజ చేస్తే కనుక దీక్ష తీసుకుని దుర్గామాత దీక్ష వివాహం అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేదు. ఎంతోమంది దుర్గామాతను పూజించారు, సంతానం కలిగింది. 2 ఆడబిడ్డలు కలిగారు కొంతమందికి, 2 మగపిల్లలు పుట్టారు, కొంతమందికి 4 పుట్టారు. కనుక ఆ మాత అనుగ్రహాన్ని కలగజేస్తుంది. వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు కూడా అయ్యారు. కొంతమంది విదేశాల్లో సాఫ్ట్వేర్ కూడా చేస్తున్నారు. నెలకు 15 లక్షలు 50 లక్షలు సంపాదించేటటువంటి బిజినెస్ చేస్తూ అటు ఈ సాఫ్ట్వేర్ చేస్తూ డబల్ తెలివితో ఉన్నారు. ఎన్నో కోట్లు, నెలకి ఎంత లేదన్నా 2-3 కోట్లు సంపాదించేటువంటి తెలివితేటల దుర్గామాత ప్రసాదించింది. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు దుర్గామాతను పూజించినందుకు. ఆమె అనుగ్రహం వలనే ఆమె ప్రసాదించింది బిడ్డలు. 10-20 సంవత్సరాలైనా సరే బిడ్డలు పుట్టిన వాళ్ళు కూడా పుట్టి అంత తెలివితేటలుగా అయ్యాలంటే దుర్గామాత అనుగ్రహం వలనే. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ దీక్ష తెలియజేశాను గనక ఈ ఓం శూలధారిణ్యై నమః ఈ మంత్రము ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై స్వాహ. ఈ మంత్రాలను ఒక మంత్రం హోమము, ఒకటేమో మంత్ర జపము, ఒకటేమో నిత్య పూజా మంత్రము. చాలా గొప్పవి ఇవి. ఋషులు ముందులు మనకి ఎన్నో ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం అప్పటి నుంచి మనకు వస్తున్నాయంటే చూడండి. ఆ దేవతలందరూ ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణుడు, రాముడు వాళ్ళందరూ జపించినటువంటి మంత్రాలే ఇవి. వాళ్ళు చూడండి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి మనకు అందించారు, ఆ శక్తిని ఇచ్చారు. కనుక ఈ మంత్రాన్ని జపిస్తే మనకు అంత పవర్ జరుగుతుంది. కొంతమందికి పైకి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, అంతే తేడా. కనుక దీక్షగా తీసుకుంటే కనుక ప్రతి రోజు కూడా 108 సార్లు కానీ చేసుకోవాలి. మేము అంత వెళ్ళలేమండి, మాకు కష్టం అండి, మాకు చాలా అనారోగ్యంగా ఉంటుందండి, ట్యాబ్లెట్లు అవి వేసుకోవాలయ్యా అనుకుంటే కనుక 11 సార్లు అనుకో. దేవీ నవరాత్రుల్లో మంచం మీద కూర్చో, మొహం కడుక్కునిరా, చక్కగా కాళ్ళు చేతులు కడుక్కునిరా, కూర్చో. 108 సార్లు మనసులో అనుకో, 11 సార్లు అనుకో, 3 సార్లు అనుకో. దేవీ నవరాత్రుల్లో మాతకు నమస్కరించు, సరిపోతుంది. అయితే దేవాలయానికి వెళ్ళు, నమస్కరించుకో, పూజ చేయించుకో, ఇంటికి వచ్చేయి.
నమస్కరించుకో, నీకు అదృష్టం అనేది కలుగుతుంది. దేవుని నమ్మను వాడు దేవుని నమ్మాడంటే ఈ రోజుల్లో చాలా గొప్పది. కరోనా వచ్చిందండి, అందరూ అన్నారు. అన్ని దేశాల్లో ఇప్పుడు డెవలప్ అయిపోయి, మన భారతదేశం కాదు కానీ అన్ని దేశాలు డెవలప్ అయిపోయి ఇప్పుడు డెవలప్ అవుతోంది భారతదేశం. అది చూడండి, ఒక్క చిన్న మాట. రావణాసురుడు అప్పుడు త్రేతాయుగంలో విమానాన్ని కనిపెట్టాడండి. మరి ఇప్పుడు విమానం ఉందిగా. భారతదేశం అప్పుడే డెవలప్ అయిపోయింది. ఇప్పుడు రాముడికి పుష్పక విమానం ఉందండి, మరి అప్పుడు ఉందిగా. కృష్ణుడికి రథం కూడా ఉంది. ఇప్పుడు మనకే కారు స్కూటర్ ఉందిగా. ఏంటి భారతదేశం డెవలప్ అవ్వలేదా? 5,000 ఏళ్ళ క్రితం రథం ఉందంటే అది 10-20 మంది ఎక్కేవాళ్ళు, 10-20 మంది కూర్చునేవాళ్ళు. కృష్ణుడు, రాధ, ఈ యొక్క బలరాముడు, ఆమె పత్ని యశోద, వాసుదేవుడు వాళ్ళందరూ కూర్చునేవారు. అతను బండి నడిపేవాడు, వాళ్ళు ఇద్దరు ఉండేవారు. అతను కొడుకు ఇద్దరు, వాళ్ళు 8 ఉండి వీళ్ళిద్దరు 10 మంది మొత్తం. వాళ్ళందరూ తిరిగేవారు చక్కగా. అప్పుడే ఉందిగా, అప్పుడు గుర్రాలు ఉండేవి అంతే. అంతే, అప్పుడే డెవలప్ అయిపోయిందండి. అలాగా ఎంత వేగంగా వెళ్ళేది. మరి ఇప్పుడు మెటీరియల్ అప్పుడు మెటీరియల్ ఒకటే. బండిలో మొత్తం అన్నీ వచ్చేసాయి, అప్పటి నుంచే ఉన్నాయి. డిజిటల్ అరేంజ్మెంట్ అంతా ఉంది. ఒక గుర్రాలే ఇంజిన్. ఇప్పుడేమో స్టీల్ ఇంజిన్, అప్పుడు గుర్రాలే. అవి 2 ఉండేవి. 10 మంది ఎక్కినా 2 గుర్రాలు, 4 ఎక్కినా 2 గుర్రాలు. కనుక స్పీడ్ పెరగాలంటే 4-5 గుర్రాలు కట్టేవారు బండికి. మరి కొండల మీద వెళ్ళాలంటే 4-5 గుర్రాలు లేకపోతే 2 గుర్రాలు ఎక్కలేవు. ఇంకో 2 గుర్రాలు, 6 గుర్రాలు అయితే కానీ 7 గుర్రాలు అయితే కానీ పైకి ఎక్కలేవు బండి. అంటే 10 మందిని ఎక్కించాలంటే చాలా ఎక్కువ. కారన్నా సరే 4 ఎక్కించడానికి 50 లీటర్ల పెట్రోల్ పోసి, 50 లీటర్ల పెట్రోల్ పోసి కారులో ఒకడు నడుపుతుంటే 4 కూర్చుని మనం కొండ మీదకి వెళ్తున్నాడు ఏముంది వేసడానికి. అప్పుడు 15 మంది బండిలో ఉంటే 4 గుర్రాలు, ఇద్దరు నడిపేవాళ్ళు. గుర్రాలని సరిసమానంగా దూరం విచ్చలవిడిగా పరిగెత్తకుండా పట్టుకోవడానికి, కంట్రోల్ చేయడానికి 2 ఉండేవారు. 15 మంది లోపల కూర్చుంటే వీళ్ళిద్దరు నడిపేవారు 4 గుర్రాలు. కొండ మీదకి ఏంటి, ఎక్కడికండి, 5,000 అడుగులు ఉండే కొండ మీదకి ఎక్కేది గుర్రపు బండి. అది అరగంటలో ఎక్కేసేది. 5,000 అడుగులు అరగంటలో గుర్రపు బండి. ఇప్పుడు ద్వాపరయుగంలో, ఇప్పుడు 5,000 ఏళ్ళ క్రితం, 5 లక్షల ఏళ్ళ క్రితం, ఇప్పుడు 50 లీటర్ పెట్రోల్ పోసుకున్న కారు కొండ ఎక్కేస్తుంది. దిగేటప్పుడు మటుకి బ్రేకులు పనిచేయట్లేదు. అది అప్పుడు తెలివికి ఇప్పుడు తెలివికి. అది అప్పుడు బ్రేకులు ఉండేవి కాదు. వెనకాల ఆ కాలంలో రాయి కట్టేవాడు. ఈ గుర్రాలు వీళ్ళు ఎంత ఉండేవారో అంతా రాయి కట్టేవాడు. రాయి కట్టి దానికి ఇనప మేకులు ఒక అడుగో 2 అడుగులో ఇనప మేకులు రాయికి దించేసేవాడు. అది కొండ దిగుతుంటే కొండని అలా మెల్లిగా వదిలి పట్టుకుని వదిలిలో చేసేది. బ్రేక్ అనమాట. ఎదరు గుర్రాలు ఉంటాయి, గుర్రాలు ఆపలేవుగా వెనకాల 15 మంది ఎక్కిన తొట్టులోకి ఇప్పుడు ఇవి ఆపలేవు గుర్రాలు. ఎదరికి వెళ్ళిపోతాయి గుర్రాలు, వెనకాల ఉన్న వాళ్ళని ఆపలేవుగా. 11 మంది కూర్చునేవాళ్ళు. ఈ నడిపేవాళ్ళు 2, గుర్రాలు నడిపేవాళ్ళు 2, వెనకాల కూర్చునేవాళ్ళు 10 మంది, మొత్తం 11 మంది, 12 మంది అనుకో. 12 మంది. గుర్రాలన్నీ 6 గుర్రాలు. మరి అవన్నీ కింద కొండ ఎక్కేయడం అంటే ఎక్కేస్తాయి.
దిగడం అంటే కష్టం కదా. అప్పుడు రాయి కట్టి మేకులు కొట్టేవాడు. రాయికి కొట్టగా 6, 8, 10 మేకులు ఉండేవి. ఆ మేకు అక్కడక్కడ మనకి ఎలాగ క్రైను తవ్వుతుంది, ఆ కుక్కలు ఉంటాయి చూడండి, అలాగా కొండను పట్టుకుని ఆపింది. కొంచెం 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 గుర్రాలు ఎదరికెళ్తూ మెల్లిమెల్లిగా అవి కూడా మీరు భయపడుతూ దిగి గుర్రాలు కొండ ఎక్కేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోయేవి, దిగేటప్పుడు కంట్రోల్గా వచ్చేవి. మెల్లిగా 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 ఒక గడిగా వేసుకుంటూ ఎక్కేటప్పుడు అరగంటలో ఎక్కేసేవి. ఎటువంటి కొండన్నా 2 గంటలు పట్టింది అంతే, 2 గంటలు. అప్పుడు ఎక్కేటప్పుడు అరగంట, దిగేటప్పుడు 2 గంటలు పట్టింది అంతే. ఇప్పుడు కొండ దిగాలంటే ఆ ఇంజిను అంటూ ఇంకా కేకలేస్తాను. ఇంజిన్ హార్స్ పవర్ ఇంజిన్ 1500 హార్స్ పవర్ 1500 గుర్రాల పవరు. బ్రేకులు వేస్తుంటే బ్రేకులు దెబ్బకి ఉండలేక బ్రేకు సరిగ్గా పడక డుడ్డు అయిపోతుంది, నడవలేకపోతాను. ఇంటికి వచ్చేసరికి డ్రైవర్ అనేవాడు, తెలిసిన వాళ్ళ ఇంట్లో నేను చెప్పేది, సార్ సర్వీసింగ్ ఇవ్వాలండి బండి అనేవాడు. అలా ఉండేది. అప్పుడు ఇంకా సర్వీసింగ్ ఇవ్వకల్లా చక్కగా ఒక అరగంట గుర్రాలను తిప్పేసేవాడు. బండి చక్రాలకి ఆయిల్ వేసేవాడు అంతే, అలా కట్టేసి ఉంచేవాడు అంతే. గుర్రాలు హాయిగా 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుని అన్నం తినేసి అవి గడ్డి తినేసి పడుకునేవి, ఉగ్గిలో గడ్డి తినేసి పడుకునేవి. 2వ రోజుకి మళ్ళీ రాజుగారి ఊళ్ళోకి వెళ్ళిపోయేవారు బండి ఎక్కి. అలాగే ఉండేది. ఇప్పుడా సార్ సర్వీసింగ్ ఇవ్వాలండి 1500 అంటున్నాడండి సార్ అనేవాడు. బండి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ కొంచెం అప్పుడప్పుడు నడపాలండి, ఎందుకంటే చాలా దూరం 800 కిలోమీటర్లు ప్రయాణించిందండి బండి, 1000 కిలోమీటర్లు రెస్ట్ తీసుకోవాలని బండి. కనీసం 15 రోజుల తర్వాత ఆన్ చేసి ఆఫ్ చేయని కాసేపు 1 గంట అటు వెళ్ళండి. సర్వీస్ అయిన తర్వాత ఆ 2 రోజుల నుంచి ఇంకా రోజు మీరు బండి నడిపేసుకోవచ్చండి అంటాడు. అది ఆ గుర్రాలు కొండ ఎక్కాయి, 5000 అడుగులు కొండ ఎక్కి దిగాయి. రెస్ట్ 2 గంటలే. ఈ కార్ ఇంజిన్ మట్టికి 15 రోజులు సర్వీసింగ్ వెళ్ళింది. 2 రోజులు ఇంట్లో ఉంది, సర్వీసింగ్గా సెట్ అవ్వాలండి. లోపల సర్వీసింగ్ అంతా సెట్ అయిన తర్వాత బండి స్టార్ట్ చేసి పెట్రోల్ పోసి అప్పుడు బయటికి వెళ్ళాలండి. మీరు డెలివరీ చేస్తామండి ఇంటికి, 1500 అవుతుంది. కారు కడగడానికి 500 అవుతుందండి. మొత్తం కలిపి 3000 అవుతుంది. అదే ఆ కాలంలో కృష్ణుడి కాలంలో గుర్రాలకి ఎంత అయ్యేదో చెప్పన, 15 రూపాయలు 17 రూపాయలు అయ్యేది. 17 రూపాయలు అంటే 20 రూపీస్, 20 రూపాయలు అయిపోయేది జస్ట్ ఆయిల్కి. అంతే. గుర్రాలకి వాటి యొక్క గుర్రాలు కాలికి అవి ఉంటాయి, అవి తీసేస్తారు, కొత్తవి వేస్తారు, అంతే, ఫినిష్. అది ఈ టెక్నాలజీకి అప్పుడున్న టెక్నాలజీకి తేడా. అవేమో కారులో ఉండేమో 1500 గుర్రాల పవరు, ఇవేమో 6 గుర్రాల పవర్. అంటే గుర్రాలు పెరిగాయి తప్ప గుర్రం పవర్ అలాగే ఉంది, బండిలో దమ్ము లేదు. అది ఏమనుకుంటున్నారు మరి? ఆ కాలంలోనే అంత తెలివిగా ప్లాన్ చేసి అలాగా రథాలు ఇలాంటివి విమానాలు తయారు చేశారంటే వాటిని మనం ప్లాన్లు తెచ్చుకుని పురాతనవి ఏ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అవి జిరాక్స్ తీసి ఇప్పుడు తయారు చేస్తున్నాం మనం. అలా ఉంటుంది. కనుక ఎన్నో ఉంటాయండి, ఆ లాజిక్గా ఆలోచించాలంటే చాలా ఉంటాయండి. ఈ చెప్పినవి చాలా జోక్గా ఉండొచ్చు, కానీ దీంట్లో చాలా మ్యాటర్ ఉంది. 6 గుర్రాలు పవరు, అది యుద్ధంలో చెయ్యాలి. దానికి స్పీడ్ బ్రేకర్లో హై పవర్ ఇవ్వాలి. అది కూడా ఉంటుంది మిషను, అప్పట్లో కూడా ఉంది. కానీ ఏంటంటే దాంట్లో ఏం పోయాలి, నూనె పోయాలి, ఆముదం కానీ పాదరసం కానీ పోస్తారు. ఇప్పుడు
ఆయిల్, ఇంజిన్ ఆయిల్, ఇంజన్ గ్రీస్, లిక్విడ్ కూల్ ఇంజిన్, ఆటోమేటిక్, రైజింగ్. మొత్తం మీద అలా ఉంది, అద్భుతంగా ఉంటుంది. కనుక అప్పటి నుంచి ఇప్పుడు టెక్నాలజీ అది ఇది ఒకటే అయినా పవర్ ఎక్కినా కానీ ఒకటి ఆలోచించాలండి. ఎందుకంటే 1500 గుర్రాల పవరు కారులో కూర్చునే వాళ్ళు నా లెక్క ప్రకారం ఒక 200 మంది కూర్చోవాలండి. కానీ 8 మందే కూర్చుంటున్నాం. అప్పుడు 4 గుర్రాలు 2 గుర్రాలు అనుకోండి 11 మంది కూర్చుంటున్నారు. ఇప్పుడు కొండ ఎక్కాలనుకున్న 6 గుర్రాలు ఉంటున్నాయి, అదే 12 మంది కూర్చుంటున్నారుగా. కొండ ఎక్కి దిగుతుంది, 800 కిలోమీటర్లు నడుస్తుంది గుర్ర బండి. పవర్ ఎక్కువ అవట్లా. అది ఇప్పుడు 1600 హార్స్ పవర్ ఇంజిన్, 1600 గుర్రాల శక్తి, 50 లీటర్ల పెట్రోలు, 800 కిలోమీటర్లు తిరుగుతుంది. తిరిగి వచ్చి నేను నడవలేను బాబాయ్ సర్వీసింగ్కి వెళ్ళిపోతాను అంటుంది. అది కనుక లేని వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అవ్వాలని, ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అవ్వాలని, సదా దుర్గామాత అనుగ్రహ కన్యాకటాక్షలు మీకు అందరికి కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక దేవీ నవరాత్రుల్లో కొంతమంది దీపారాధన చేస్తారండి. దీపారాధన ఎలా చెయ్యాలయ్యా అంటే నిమ్మకాయ డిప్పలు ఉంటాయి, నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి లోపల ఉన్నటువంటి తొనలు తీసేయాలి, తెల్లగా ఉంటుంది. దాంట్లో మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఒత్తులు వెలిగించుకో, 5 ఒత్తులు కానీ 7 కానీ 9 కానీ 4 కానీ వెలిగించాలండి. వెలిగించాలి ఎలా 5 కానీ 9 కానీ 4 కానీ దీపాలు ఉండాలి. ఒక పళ్ళెంలో వేసుకుని మీరు అవే నిమ్మకాయ దీపం నెయ్యి కానీ వేసి దుర్గామాతకు వెలిగించాలి. దేవి నవరాత్రులు కానీ మీరు దీక్ష తీసుకున్న ప్రతిరోజు చేసుకోవచ్చు. మీరు ఇంకా శక్తి పెరుగుతుంది, దుర్గామాత అనుగ్రహం ఇంకా పెరుగుతుంది. కనుక ఈ విధానాలని అనుసరించండి. కనుక ఈ అద్భుతమైనటువంటి దుర్గామాత దీపారాధన శుక్రవారం, ప్రతి శుక్రవారం కానీ 40 రోజులు ప్రతిరోజు వెలిగించవచ్చు. మేము అవి వెలిగించాలండి ఒక శుక్రవారం చేసుకుంటామండి. 5గురు ముత్తైదులను పిలుస్తామండి. వాళ్ళకి చీరలు గాజులు పసుపు కుంకుమ ఇస్తామండి. వాళ్ళకి దక్షిణ ఇచ్చి నమస్కరించుకుంటామండి. దుర్గామాతగా వాళ్ళ 5గురిని 6గురిని భావించి వాళ్ళకి ఇస్తామండి అనుకుంటే చాలు, శుభం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులు అందరూ చేసుకోవాలి ఇటువంటి పరిహారాలు పాటించేటప్పుడు. కనుక ఆవు నెయ్యి ఈ యొక్క నిమ్మకాయ దీపాలు కానీ, నిమ్మకాయ తిరగవేయకూడదండి, నిమ్మకాయ తిరగేయకూడదు. నిమ్మకాయ తొనలు తీసేసి అలాగే వేయాలి. తెల్లగా ఉన్నది లోపలికి మడిచి దాంట్లో వేయకూడదు, దాంట్లోనే వేయాలి. ఇప్పుడు చూడండి, జామకాయ చుట్టూ కోసం అలా నొక్కి తిరగేస్తే తిరుగుతుందా, 2 ముక్కలు అయిపోతుంది. అది మెత్తగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ ఏమీ అవ్వదు. కనుక తొనలు తీసి దాంట్లోనే వేయాలి. దాన్ని తెల్లగా ఉన్నది పైకి తీసుకురాకూడదు. మనం ఎలాగ చొక్కా చీర తిరగేసి వేసుకుంటామో అలా తిరగేసి వేసుకోకూడదు, తిరగేసి వెలిగించకూడదు. అలాగే తెల్లగా ఉన్న తొన తీసేసి తెల్లగా ఉన్న దాంట్లో నూనె నెయ్యి వేసి వెలిగించాలి. దీపాలు వేసి అంటే తిరగేసి దాన్ని ఎలా తిరగవేసి వెలిగించకూడదు. కనుక ఈ దీపాలు వెలిగించండి. వివాహం కావాలి స్త్రీ పురుషులు అనుకుంటున్న వాళ్ళు దంపతుల్ని పిలవాలి. వివాహం అయినటువంటి దంపతులను ఒక 5గురిని కానీ 7గురిని కానీ పిలిచి వాళ్ళకి మగవారికి పంచె కండువ మరియు
ఇచ్చి వాళ్ళకి ఆడవారికి రవికిలి గుడ్డ, జాకెట్టు, చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చి మీరు పూజించినటువంటి కుంకుమను ఒక పొట్లం కట్టించి చక్కగా 5 కానీ 7 కానీ పెళ్ళైన కొత్తగా పెళ్ళైన స్త్రీ పురుషులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. దుర్గామాత ఆశీర్వాదం తీసుకోవాలి. హారతి ఇవ్వాలి. దుర్గామాతకు హారతి ఇచ్చి వాళ్ళని హారతి తీసుకోమని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి చక్కగా. ఈ విధంగా దీపాలు వెలిగించాలి. నూతనంగా వివాహం అయిన వాళ్ళు, వివాహం కావాల్సిన వాళ్ళు కూడా దీపాలు వెలిగించుకోవాలి ప్రతి శుక్రవారం కూడా. దీక్షగా తీసుకుంటే 45 రోజులు 90 రోజులు ఎలాగా చేసుకోవాలి తప్పనిసరిగా. కనుక ఇవేమీ చేసుకోలేని వాళ్ళు ఆవు నెయ్యితో దీపారాధన చేసి నమస్కరించుకుని ఈ మంత్రంతో 108 పుష్పాలతో కుంకుమతో పూజ చేసి రోజు ధరిస్తే సరిపోతుంది. అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఇవేమీ ఎక్కువ పనులు చేయలేని వాళ్ళు చేస్తే సరిపోతుంది. కనుక ప్రతిసారి కూడా దుర్గామాత యొక్క అనుగ్రహం మీకు కలగాలంటే దీక్ష తీసుకోవాల్సిందే. దుర్గామాత ఎర్రటి వస్త్రాలు ధరించాలి. చక్కగాను కూర్చునే ఆసనం ఎర్రటి వస్త్రం అయి ఉండాలి. మీరు కట్టుకున్నటువంటి వస్త్రాలు ఏవైతే ధరిస్తారో స్త్రీ పురుషులు మీరు తప్పనిసరిగా ఈ విధానాన్ని ఆచరించండి. చక్కగా మంత్ర సాధన ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః స్వాహ. ఇది రెండవది హోమ మంత్రం. ఓం దుర్గాయై స్వాహ ఇది హోమ మంత్రం. ఓం దుం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు తగ్గకుండా జపించాలి. తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాల నుండి ఉదయం 5:30 లోపు 1000 సార్లు జపించేయాలి. కనుక పురుషులు రుద్రాక్షమాల, స్త్రీలేమో మిరియాలు 108 మిరియాలు ఇలాగ 1008 సార్లు జపించాలి. మేము దంపతులని పెళ్ళైన వాళ్ళమండి, మాకు సంతానం లేదనుకుంటే మీ భార్య మిరియాలతో జపిస్తుంది, నువ్వు రుద్రాక్షమాలతో జపించు. ఇలాగ ఒకరు జపించిన తర్వాత ఒకరు జపించండి, లేదా ఇద్దరు సంకల్పం తీసుకుని ఇద్దరు జపించండి. అలా ఇద్దరు జపించండి. చెరో 1000 సార్లు జపించండి. మీ భార్య 1008 సార్లు జపిస్తుంది, మీరు 1008 సార్లు, ఇద్దరు కలిపి 2008 సార్లు జపించినట్లు లెక్క. 16 సార్లు చక్కగాను మీరు ఈ విధంగా చేసుకుంటే త్వరితగతిన మీకు సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు జపిస్తే కూడా మీరు మీ ఇంట్లో మీకు త్వరితగతిన వివాహం అవుతుంది. కనుక విద్యార్థుల చేత జపింపజేయిస్తే పెద్దవారు వాళ్ళ గోత్రనామాల మీద మీరు జపం చేసుకోవచ్చు. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. సదా దుర్గామాత అనుగ్రహం ఎల్లవేళలా మీకు కలుగుతుంది. దీక్ష మట్టుకి 45 రోజులు, ఈ శుక్రవారం మొదలుపెట్టి 45వ రోజు శుక్రవారం రావాలి. దీక్ష విరమణ ఎలా చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత దేవాలయానికి కానీ కనకదుర్గాదేవి గుడికి కానీ వెళ్ళాలి. వెళ్ళి దీక్ష విరమణ చేసుకుంటూ ఉండాలి దుర్గామాత ఆలయంలో. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. చక్కగాను ఈ 90 రోజులు మంత్ర జపం చేసుకోవాలి. కనుక ఈ విధానాన్ని అనుసరించండి. 1,50,000 కానీ 55,000 కానీ మరియు 5,50,000 సార్లు కానీ 12,50,000 సార్లు కానీ జపించండి. మీ శక్తి మేరకు మాత్రమే. కనుక ఆ దివ్యానుగ్రహం దుర్గమాలు తొలగిస్తుంది. ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః స్వాహ, ఓం దుం దుర్గాయై స్వాహ. ఈ 2 మంత్రాలు హోమానివి. హోమం చేయించుకునే వాళ్ళు చండీ హోమం కానీ దుర్గామాత హోమం కానీ చేయించుకోవచ్చు చక్కగా. కనుక ఇంత శక్తి మాకు లేదు, మేము చేయించుకోలేము వాళ్ళు ఈ మంత్రాన్ని జపించండి. స్వాహ అనే ఆ పదం చివరిన వచ్చింది హోమ మంత్రం. నమః అన్నది మట్టికి జపమంత్రం. ఈ మంత్రాన్ని జపించండి. రోజుకు 1008 సార్లు తగ్గకూడదు. తగ్గిందంటే దుర్గామాత యొక్క ఆగ్రహం వస్తుంది. కనుక
మీ గోత్రనామాలతో పూజ చేసుకోండి. 108 పుష్పాలతో 108 సార్లు కుంకుమతో పూజ చేయాలి. 1008 సార్లు కుంకుమతో పూజ చేయాలి. 45 రోజులు దీక్షతో కనుక మీరు ఉండి కుంకుమతో ప్రతిరోజు 1 కేజీ కుంకుమతో అలాగా 45 రోజులు 45 కేజీలు కుంకుమ మీరు ఒక డబ్బాలో వేసుకుని ప్రతిరోజు ధరించాలి. కనుక మిగిలిపోయింది ఎంత, ఇన్ని డబ్బాలు కుంకుమ ఎందుకు అనుకో పంచిపెట్టాలి. చుట్టుపక్కల మీ వాళ్ళందరూ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హిందువులందరికీ పంచిపెట్టాలి. ఒక పొట్టంలో కట్టి అందరికీ దుర్గామాత పూజ చేసుకున్నాను. కుంకుమ ఇదిగోండి, లేకపోతే దుర్గామాత దగ్గరికి వెళ్ళామని దర్శనానికి ఆ కుంకుమ తీసుకోండి అని అందరింటికి ఇవ్వాలి. అందరూ వాళ్ళు ధరిస్తారు. దుర్గామాత అనుగ్రహం వాళ్ళు కూడా కలుగుతుంది. కనుక ఇలాగా ఇంటికి వచ్చినటువంటి దంపతులు ఎవరైతే మీరు ఆహ్వానించారో ఆశీర్వాదం కోసం వాళ్ళకు కూడా ఒక పావు కేజీ పొట్లం కట్టించేయండి. రోజు వాళ్ళు ధరిస్తారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల అందరికీ పంచిపెట్టుకుంటారు. చక్కగా మీరు చేసినటువంటి పిండి వంటలు, గారెలు, బూరెలు కానీ మీ కుటుంబ సభ్యులకు కాకుండా మీరు ఉంచి మీ కుటుంబ సభ్యులకి మిగతా మీ చుట్టుపక్కల భక్తులందరికీ పంచిపెట్టండి. శుభం కలుగుతుంది. దుర్గామాత అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉంటుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ అద్భుతమైనటువంటి దుర్గామాత యొక్క మంత్రాన్ని సదా మీరు జపిస్తారని, దుర్గామాత అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మేము కొన్ని కథలు చెప్పాము. ఇప్పుడు ఆ కథల్లో ఉన్నటువంటి దుర్గామాత శక్తి మరియు దుర్గామాత ఇచ్చినటువంటి తెలివితేటల వలన వాళ్ళు అలా అయ్యారని ఆధారంగా మేము కథ చెప్పాము. కనుక ఈ అద్భుతమైనటువంటి దుర్గామాత దీక్ష తీసుకోండి. చక్కగా మంత్రాన్ని జపించండి. పూజ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. పూజ చేసిన తర్వాత ఈ మంత్రాన్ని జపించండి. ఎంత జపిస్తే అంత శక్తి మీకు కలుగుతుంది. దుర్గామాత అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది దుర్గామాత. మీకు ఉన్నటువంటి శత్రువుల బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ తొలగుతాయి. మీకు మనశ్శాంతి, దీర్ఘాయుష్ కలుగుతుంది. కనుక అద్భుతమైనటువంటి దుర్గామాత అనుగ్రహ కన్నా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. ఓం డుం దుర్గాయై నమః. ఓం శూలధారిణ్యై నమః. ఓం డుం దుర్గాయై స్వాహ. నమస్కారం.